ఇన్ఫ్రా ఫార్మ్ ఫ్యామిలీకి నేను వరంగల్ నుండి నా పేరు నిడిగొండ వెంకట స్వామి. నేను యాక్చువల్గా వరంగల్ పాత జిల్లాలో దగ్గర 5 జిల్లాలు ఉన్నాయి. మాది వరంగల్ జిల్లా నుండి బార్డర్లో మా విలేజ్. నేను 92లో సిటీకి రావడం జరిగింది. యాక్చువల్గా నేను టీవీ మెకానిక్ 25 years చేసిన. యాక్చువల్గా టీవీ మెకానిక్ అది చేసుకుంటూ సండే మ్యాక్సిమం బయట రియల్ ఎస్టేట్ చేసేవాడిని. ఒక 5 years బ్యాక్ నుండి అది కంప్లీట్ బంద్ చేసి రియల్ ఎస్టేట్ రావడం జరిగింది. వేరే కంపెనీలో ఎర్న్ చేసిన మంచిగా ఉంది. ఒక 2 years బ్యాక్ సీజన్ అని ఉంటాడు మా దగ్గర, ఆయన సేల్స్ ఇస్తా ఉన్నాడు. ఆయన నేనే 2-3 times అప్పీల్ చేసిన, తీసుకోపోనా చూస్తా నేను చెప్తారు కదా తీసుకోవద్దు. ఆయనే పాపం ఎందుకంటే కార్లో తీసుకోలేకపోయాడు. తర్వాత వేణు సార్ అని నన్ను తీసుకువెళ్ళాడు. ఇప్పుడు దగ్గర 10 నెలలు అవుతుంది. నేను యాక్చువల్గా ఫస్ట్ నాకు నా మార్కెటింగ్ ఏంటంటే టీమ్ ఉంటుంది బాగా. నేను టీము బాగా బిల్డ్ చేసిన, కొంత మళ్ళీ ఆగింది. సేల్స్ కూడా నేను ఒక 10 సేల్స్ ఇచ్చిన కంపెనీలో. నా డెవలప్మెంట్ థాయిలాండ్ కూడా తారబాబు తోటి డెవలప్మెంట్ ఒక ఏజెంట్ అనుకున్నా. యాక్చువల్గా నిన్న మా విలేజ్ ప్రాంతానికి నేను వరంగల్ రావడమే గ్రేట్. అయితే మా పేరెంట్స్ గ్రేట్. అక్కడ నుండి 70 కిలోమీటర్లు బస్సు రెడీ మా ఊరు నుండి. అట్లాంటిది వచ్చి ఒక ఏరియాలో మార్మూల ఏరియాలో ఉండుకుంటూ అసలు నక్కల కొట్టాలో ఆ ఏరియాలో ఇప్పుడు మన ఆఫీస్ ఉన్న ఏరియాలో నేను ఉండటం అనేది ఎవరు కూర్చోలేడు. అసలు సీట్ల కుర్చీలో ఆఫీస్ ఆ ఏరియాలో ఎవరు కూర్చున్నా ఆఫీసులో కూర్చోలేదు. అట్లాంటి ఏరియా ఆఫీస్ పోవాలంటే మనం ఫస్ట్ చూస్తారు వాడు మనకు అవసరం పర్సనల్ లేదా లేకపోతే ఛాయ్ అవుతారు. అట్లాంటిది అసలు ఆ టవర్ మన కపిల్ టవర్ ఏదైతే ఉందో దాన్ని దూరం నుండి చూస్తే అబ్బా ఇందులో ఆఫీస్ ఉంటుందా అనే అట్లా ఊహించుకో. అసలు నేను అట్లా పోగలుగుతాను లోపలికి అసలు అనే ఫీలింగ్లు ఉండవని. అట్లాంటిది నేను ఇప్పుడు ఒక దగ్గర 6 నెలల నుంచి వెళ్ళి మినిమం నెలకు 20-25 days ఆఫీస్ 100% అటెండ్ చేస్తా. అదొక నేను అక్కడ పోయి ఆ యూఎస్ఎం ఆఫీసు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్న దాన్ని అసలు అది ప్లస్ సాఫ్ట్వేర్ రెండు నమ్ముకొని పనిచేస్తూనే ఉంటాం. ఇందులో పని చేసేలేదు ఏమి ఇది కాదు, ఇంకా దీనికంటే డబుల్ 3 అయితేనే ఉంటుంది. టీమ్ అయితే సేల్ అవుతుంది. కొంచెం అంటే పిల్లల ఎడ్యుకేషన్ అది ఆర్థికంగా ఇబ్బంది ఉందో కొంచెం సేల్స్ సెట్ బ్యాక్ అయినా అట్లాంటిది ఏమి ఉండదు. పైసలు అంటే పెద్ద ఇష్యూ కాదు. టీమ్ బిల్డప్ అయిన తర్వాత టీమ్తో వస్తుంది, మన సేల్తో వస్తుంది. టీమ్తో వచ్చిన సేల్ చూసి మన పర్సనల్ సేల్స్ కూడా వాళ్ళే ఇస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే మన టీంలో ఒక 100 ప్లాట్ నా టీంలో అమ్మడం అనుకోండి, నా దగ్గర ఉండే ఫ్రెండ్స్ నాకు డైరెక్ట్ ఇస్తారు. అన్ని ప్లాట్లు కొనాలంటే నేను కూడా కొనుక్కుంటాను. అట్లాంటి ఆలోచన నాకు అంటే నేను చాలా రియల్ ఎస్టేట్లో 10 సంవత్సరాలు మంచి ఆఫీసు. అసలు పైసలు రాకుండా మంచిదే కానీ